పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు నిరసనకు దిగారు. ఏపీ ఆక్వా సంఘం అధ్యక్షుడైన భగవాన్ రాజ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని ఫీడ్ కంపెనీలకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో స్వచ్ఛందంగా ఆక్వా మేత షాపులు మూసివేసి ఆందోళన మద్దతు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారు కోరారు. ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఏదైతే మరి 4 రూపాయలు మరి కేజీకి తగ్గించాలని చెప్పి ఏదైతే నిర్ణయం జరిగిందో అది 2 రూపాయలే తగ్గించారు. ఇంకా 2 రూపాయలు తగ్గించవలసి ఉంది. దాని మీద 2 రూపాయలు కూడా తగ్గించమని చెప్పేసి ఒకటి కారణం. అలాగే రొయ్యి రేట్లు ఏదైతే ఉందో ఇవాళ 240 రూపాయలు కొనవలసింది కూడా ఇంకా తగ్గించి 35 రూపాయలు కొంటున్నారు. అంటే మనం ఏదైతే పండిస్తున్నామో మనకు పండించిన రొయ్యి మాత్రం పెరగట్లేదు. మరి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మరి చాలా ఎక్కువగా ఇవాళ మెడిసిన్స్ కూడా దాంట్లో వాడి మెడిసిన్స్ కూడా 30-40% మెడిసిన్స్ మళ్ళీ పెంచేశారంటే ఏ రకంగా కల్చర్ చేయాలని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. అందుకే రైతుల యొక్క మనోవేదన అర్థం చేసుకుని ప్రభుత్వానికి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తెలియాలని చెప్పేసి ఏదైతే చేస్తున్నావో తప్పకుండా మనకి ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం విజ్ఞప్తి చేసుకుంటూ నిజంగా ఏదన్నా వేరే దేశాలు కనుక ఏదో కాంపిటీషన్లో కనుక ఈ రొయ్యి రేట్లు పెరగట్లేదు అనుకుంటే కనుక తప్పకుండా ప్రభుత్వం ముందుకు వచ్చి రేపు రాబోయే ఆగస్టు సెప్టెంబర్ నెల కాడ 2 నెలల్లో కూడా కోరుకుంటూ సెలవు. ఫీడ్ రేట్లు తగ్గిస్తామని ప్రభుత్వం దగ్గర ఒప్పుకుని 4 రూపాయలు 12 రూపాయలు కేజీ ధరనే 8 రూపాయలకి తగ్గిస్తామని ఒప్పుకుని కానీ 2 రూపాయలే తగ్గించి 10 రూపాయలు చేసి అలా ఫీడ్ కంపెనీలు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు రైతులకి. ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పిన 4 రూపాయలు ఫీడ్ రేట్ తగ్గించాలి. తగ్గించిన వలన రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులందరూ ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నారు. ఈ ఫీడ్ రేట్లు తగ్గించిన కారణంగా అన్ని షాపులు మోయించడం జరిగింది. అలాగే ర్యాలీగా రైతులందరూ ఆందోళన చేయడం జరిగింది. ఈ ఫీడ్ రేట్లు తగ్గించకపోతే మరి ఇంకా ఆక్వా రైతులందరూ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నారు. 30 సంవత్సరాలు నేను రొయ్యలు సాగు చేస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు మా యొక్క రొయ్యల ధరలు మేతల ధరలు పెరగడం వల్ల ఈ మేతల ధరను గత 3 నెలల నుంచి చర్చలు జరిపించాక వాళ్ళు 4 రూపాయలు తగ్గిస్తానని చెప్పారు. ఆ 4 రూపాయలు మాకు తగ్గించకుండా 2 రూపాయలు చేశారు. దీనికి నిరసనగా మా రాష్ట్ర రొయ్యల రైతుల సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ గారు వారి పిలుపు మేరకు మేము ఈరోజు రొయ్యల పట్టుబడిని విరమించుకున్నాం. అలాగే ఫీడ్ షాపుల్ని ఇవాళ మూసివేసేందుకు అభ్యర్థించాం. ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మా యొక్క రొయ్యల మేతలు తగ్గించే వరకు మేము కొనసాగిస్తాం.